Good morning, students. In this video, you're going to learn about alternating currents and power factor. So, coming to alternating currents, it is defined as a current which changes periodically in magnitude and direction. So, that is it changes periodically అంటే పీరియాడికల్గా దాని మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ మార్చుకుంటూ ఉండేదాన్ని మనం ఆల్టర్నేటింగ్ కరెంట్స్ అంటున్నాం. అంటే జీరో నుంచి మ్యాక్సిమంకి పెరిగి మ్యాక్సిమం నుంచి జీరోకి తగ్గి మళ్ళీ డైరెక్షన్ మార్చుకుని జీరో నుంచి మ్యాక్సిమంకి వెళ్ళి మళ్ళీ మ్యాక్సిమం నుంచి జీరోకి వస్తుంది. ఇది ఒక కంప్లీట్ సైకిల్ చేసినట్టు. దీన్ని ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటాం. విద్యుత్ ప్రవాహాల యొక్క పరిమాణం నిర్దిష్టమైన కాల వ్యవధిలో చక్రీయ పరావర్తనం చెంది ఏకాంతర దిశలో ప్రవహిస్తాయి. అలాంటి వాటిని ఏకాంతర విద్యుత్ ప్రవాహాలు అంటున్నాం. అంటే జీరో నుంచి గరిష్టానికి చేరి గరిష్టా నుంచి జీరోకి తగ్గి మళ్ళీ దాని యొక్క దిశను మార్చి జీరో నుంచి గరిష్టానికి పెరిగి మరి గరిష్టా నుంచి జీరోకి తగ్గుతుంది. అలా ఒక పూర్తి సైకిల్ చేస్తుంది. దాని వేవ్ ఫామ్ని ఇలా సూచిస్తాం. ఏసీ యొక్క వేవ్ ఫామ్ని అంటే ఎక్స్ యాక్సిస్ మీదేమో టైంని తీసుకుంటాము, వై యాక్సిస్ మీదేమో కరెంట్ కానీ వోల్టేజ్ కానీ తీసుకుంటున్నాం. సో ఆ కరెంట్ని ఎలా రాస్తాము అంటే I = I0 sin ωt, అలాగే వోల్టేజ్ని E = E0 sin ωt, వోల్టేజ్ ఆర్ ఈఎంఎఫ్ ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇందులో I అండ్ E అనే వాటిని ఏమంటాము అంటే ఇన్స్టాంటేనియస్ వోల్టేజెస్ ఆఫ్ కరెంట్ అండ్ వోల్టేజెస్. అంటే I అనేవి వోల్టేజ్ మరియు విద్యుత్ ప్రవాహం యొక్క తక్షణ విలువలు. ఇక్కడ ఇందులో I0 E0 అనేవి మ్యాక్సిమం వాల్యూస్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్. అంటే విద్యుత్ ప్రవాహం మరియు వోల్టేజ్ యొక్క గరిష్ట విలువలు లేదంటే శిఖర విలువలు అని కూడా అంటాం. అవి ఇవి. సో ఇక్కడ మ్యాక్సిమం వోల్టేజ్ ఆఫ్ కరెంట్ అండ్ వోల్టేజ్ పాజిటివ్ సైకిల్లో, అలాగే నెగిటివ్ సైకిల్లో ఇది. సో ఇక్కడ ωt అనేది ఈక్వేషన్లో ఫేజ్ దశ. అంటే ఒమేగా అనేది యాంగిల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, T అనేది టైం పీరియడ్. సో మనకు తెలుసు టైం పీరియడ్ అంటే టైం టేకెన్ టు కంప్లీట్ వన్ సైకిల్ ఈజ్ నథింగ్ బట్ టైం పీరియడ్. ఒక పూర్తి సైకిల్ చేయడానికి పట్టే కాలాన్ని మనం కాల వ్యవధి అంటున్నాము. అలాగే ఒక సెకండ్లో ఎన్ని సైకిల్ చేసిందో దాన్నే పౌనఃపున్యము అంటున్నాం. నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఇన్ 1 సెకండ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు మనం ఫేజ్ అనేది కావాలి. అంటే ఫేజ్ని ఎలా డిఫైన్ చేస్తాము అంటే సెలెక్టెడ్ జీరో పొజిషన్ నుంచి ఎంత ఎలాప్స్ అయ్యింది అనేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఈని రిప్రజెంట్ చేసే వేవ్ ఫామ్ అనుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఐని రిప్రజెంట్ చేసే వేవ్ ఫామ్ ఇలా స్టార్ట్ అయింది. ఫేజ్ ఆఫ్ అన్ ఆల్టర్నేటింగ్ క్వాంటిటీ ఇస్ దట్ విచ్ హెస్ ఎలాప్స్డ్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ జీరో పొజిషన్. జీరో పొజిషన్ నుంచి ఎంత ముందు వెళ్ళిందా వెనక వెళ్ళిందా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇది I యొక్క వేవ్ ఫామ్ కదా. సో T/4 టైం పీరియడ్ తర్వాత ఇది స్టార్ట్ అయింది. ఇది జీరో నుంచి స్టార్ట్ అయింది. అంటే ఈజ్ లీడింగ్ I. అంటే I పరంగా చెప్పాలంటే I ఈజ్ లాగింగ్ బిహైండ్ E అని చెప్తాం. అంటే జీరో పొజిషన్ నుంచి ఎంత వేవ్ ఫాము అది ఒకదాంతో ఒకటి కంపేర్ చేస్తే ఏది ముందుకు వెళ్ళింది అనేదాన్ని దశ అంటున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ఇదేమో E అనే అనుకుందాం, I అనేది ఇలా స్టార్ట్ అయింది అనుకోండి. అంటే ఇక్కడ ఏమంటాము I ఈజ్ లీడింగ్ E, ఇక్కడ E ఏమో లాగింగ్ I అని చెప్తాం. దిస్ ఈజ్ యువర్ ఫేజ్. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు ఏసీని ఎలా మెజర్ చేస్తాం. సో జనరల్గా డీసీ అంటే ఇక్కడ మనం ఏం చేసాము, ఒక కంప్లీట్ సైకిల్ తీసుకున్నట్లయితే పూర్తిగా ఒక హాఫ్ సైకిల్లో కరెంట్ అనేది పాజిటివ్గా ఉంటుంది, ఒక హాఫ్ సైకిల్ కరెంట్ అనేది పూర్తిగా నెగిటివ్ ఉంటుంది. సో డీసీ మీటర్స్కి మనం ఇది మెజర్ చేస్తే ఏమవుతుంది, ఒక కంప్లీట్గా పాజిటివ్ కంప్లీట్గా నెగిటివ్ వచ్చినప్పుడు అందులో డిఫ్లెక్షన్ మనకి జీరో డిఫ్లెక్షన్ చూపిస్తుంది. సో అందుకని డీసీ మీటర్స్ని యావరేజింగ్ మీటర్స్ అంటారు. అంటే వాటిలో ఏమవుతాయంటే
ఒక కంప్లీట్ సైకిల్ యొక్క మీన్ వాల్యూ అనేది రికార్డ్ చేస్తుంది కాబట్టి. సో అందుకని ఏసీ ఇన్స్ట్రుమెంట్స్ని మెజర్ చేయడానికి మనం ఏం చేస్తాము అంటే ఒక రూట్ మీన్ స్క్వేర్ వాల్యూతో మెజర్ చేస్తాం. వర్గ మధ్యమ మూల విలువను ఉపయోగించి విలువను మనం ఏసీని కొలవడానికి ఉపయోగిస్తాం. సో ఇప్పుడు ఒక హాఫ్ సైకిల్కి మీన్ ఆర్ యావరేజ్ వాల్యూ ఆఫ్ కరెంట్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఒక హాఫ్ సైకిల్కి దానికి ఇది ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ఆల్ ఇన్స్టాంటేనియస్ వాల్యూస్. ఒక యావరేజ్ వాల్యూ ఆర్ మీన్ వాల్యూ ఏసీకి తీసుకున్నట్లయితే హాఫ్ సైకిల్కి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. వాటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే నథింగ్ బట్ సమ్ ఆఫ్ ద ఇన్స్టాంటేనియస్ వాల్యూస్ టేకెన్ ఫర్ ఏ హాఫ్ సైకిల్. ఒక హాఫ్ సైకిల్స్కున్న ఇన్స్టాంటేనియస్ వాల్యూస్ ఒక సమ్ని మనం యావరేజ్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఆర్ వోల్టేజ్ ఏదైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. సో ఒక పీరియడ్కి ఉన్న సమ్ ఆఫ్ ఇన్స్టాంటేనియస్ ఒక హాఫ్ సైకిల్కి ఉన్న సమ్ ఆఫ్ ఇన్స్టాంటేనియస్ వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో దానికి ఫార్ములా 0 to t/2 IDT/0 to t/2 dt. సో ఐ వాల్యూ అంటే కరెంట్ వాల్యూ, I0 sin ωt సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. సో 0 to t/2 dtలో ఇంటిగ్రేట్ చేస్తే కనుక t బిట్వీన్ ద లిమిట్స్ 0 to t/2 అవుతుంది. అండ్ I0 బయటికి తీసుకొచ్చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ sin ωt dt నథింగ్ బట్ -cos ωt dt/ω అవుతుంది. ఒమేగాని కూడా బయటకు తీసుకొచ్చేసాము అండ్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాము. ఒమేగా స్మాల్ t ప్లేస్లో క్యాపిటల్ T/2 అవుతుంది. లోవర్ లిమిట్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ప్లస్ అవుతుంది. కాస్ 0 అవుతుంది అక్కడ. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఒమేగా ప్లేస్లో 2π/t సబ్స్టిట్యూట్ చేస్తాము. టీటీ క్యాన్సిల్ అయిపోతుంది, 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో లోపల కూడా అంతే 2π/tని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఒమేగా ప్లేస్లో. టీ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో మిగిలింది ఏంటి, I0/π ఏమో బయట మిగిలింది, లోపలేమో -cos/+1 మిగిలింది. సో ఇక్కడ I0/π మైనస్ అలాగే ఉంది, cos/π వాల్యూ -1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 1 + 1 2. సో 2 I0/π. సో వీడియో విన్న తర్వాత మీరు సేమ్ ఇదే విధంగా ఈ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఒక హాఫ్ సైకిల్కి తీసుకున్నట్లయితే మీన్ ఆర్ యావరేజ్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే 2 I0/π. సో నెక్స్ట్ ఒక కంప్లీట్ సైకిల్కి తీసుకున్నట్లయితే యావరేజ్ వాల్యూ ఆర్ మీన్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఎట్లా ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో సేమ్ ఇందాక చెప్పుకున్నట్టు ఒక కంప్లీట్ సైకిల్ యొక్క సమ్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ వాల్యూస్. సో దాని ఫార్ములా 0 to t ఇంటిగ్రల్ 0 to t I0 sin ωt dt/0 to t dt ఇంటిగ్రల్ ఆఫ్ 0 to t dt. సో మళ్ళీ I0ని బయటికి తీసుకొచ్చేస్తున్నాము, సైన్ ఇంటిగ్రేట్ చేస్తున్నాము. ఇక్కడ ఏమవుతుంది 0 to t అంటే ఇంటిగ్రేషన్ ఇది కదా. సో లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మిగులుతుంది, డినామినేటర్లో మిగిలింది ఏమవుతుంది, ఓన్లీ క్యాపిటల్ T మిగులుతుంది. సో న్యూమరేటర్ నుంచి I0 t బయటికి తీసుకొచ్చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ sin ωt ఈజ్ నథింగ్ బట్ -cos ωt/ω. ఆర్ మళ్ళీ ఒమేగా బయటికి తీసుకొచ్చేసి ఒమేగా ప్లేస్లో 2π/t సబ్స్టిట్యూట్ చేస్తే టీటీ క్యాన్సిల్ అయిపోయింది, లోపలేమో కూడా ఒమేగా సబ్స్టిట్యూట్ చేసేస్తే -cos 2π టీటీ క్యాన్సిల్ అయిపోయింది, 2π వాల్యూ 1. సో -1 + 1 నథింగ్ బట్ 0. సో ఐ యావరేజ్ వాల్యూ ఎంత వచ్చింది అంటే 0 వచ్చింది. సేమ్ ఇదే విధంగా మీరు తర్వాత ఈ యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ కరెంట్ అంటే ఇది నథింగ్ బట్ ఆర్ఎంఎస్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే √ ఆఫ్ ద యావరేజ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇన్స్టాంటేనియస్ వాల్యూస్ టేకెన్ ఫర్ 1 సైకిల్. ఒక సైకిల్కి మనం ఏం చేస్తున్నాము అంటే √ ఆఫ్ యావరేజ్ ఆఫ్ సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఇన్స్టాంటేనియస్ వాల్యూస్. ఒక సైకిల్కి తీసుకున్న స్క్వేర్ ఆఫ్ ఇన్స్టాంటేనియస్ వాల్యూస్. ఇక్కడ అనుక్రమ తత్కాల విలువల వర్గాల సరాసరి విలువను లెక్కించి దాని వర్గమూలాన్ని కనుక్కుంటే మనకి దాని యొక్క మధ్యమ వర్గమూల విలువ వస్తుంది. సో దానికి ఐఆర్ఎంఎస్ కనుక్కోవాలంటే ఐఆర్ఎంఎస్ అన్న ఐఎఫెక్టివ్ అన్న ఒకటే. సో √ ఆఫ్ I² వాల్యూ అవుతుంది. ఇప్పుడు మనం I² వాల్యూ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నథింగ్ బట్ 0 to t I² dt/0
0 to t ఇంటిగ్రేషన్ 0 to t dt అవుతుంది. సో ఐ స్క్వేర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. I0² sin స్క్వేర్ ఒమేగా t dt అవుతుంది. ఇక్కడ కింద డినామినేటర్లో ఇంటిగ్రల్ 0 to t dt అంటే t కదా, t బిట్వీన్ ద లిమిట్స్ 0 to t. సో సబ్స్టిట్యూట్ చేసేస్తే t ఒకటే మిగులుతుంది కదా. సో ఇది బయటికి తీసుకొచ్చేస్తే I0² t అయింది. I0² t అయింది. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఒమేగా t dt అవుతుంది. దాన్ని సైన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 - cos 2 θ/2 ఫామ్లో సబ్స్టిట్యూట్ చేసాము. అండ్ దాన్ని ఇప్పుడు ఇంటిగ్రేట్ చేస్తున్నాము. t cos 2 ఒమేగా t దాని ఇంటిగ్రేషన్ అంటే ముందు బయటికి 2 తీసుకొచ్చేసిన తర్వాత దీన్ని ఇంటిగ్రేట్ చేస్తాం. sin 2 ఒమేగా t/2 ఒమేగా అవుతుంది బిట్వీన్ ద లిమిట్ 0 to t. ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, అప్పర్ లిమిట్. ఇందులో కూడా అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసి ఒమేగా ప్లేస్లో 2π/t సబ్స్టిట్యూట్ చేసాము. మైనస్ లోవర్ లిమిట్ టీకి 0 అయింది. దీని వాల్యూ కూడా సైన్ ఏదైనా సైన్ 0 sin 2π sin 3π ఏదైనా 0 కాబట్టి మనకి ఈ లోవర్ లిమిట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన 0 వస్తుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు sin 2π 3π 4π ఏదైనా 0 కాబట్టి ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో మిగిలింది I0²/2t ఇంటూ t ఉంటుంది. tt క్యాన్సిల్ అయిపోతే I0²/2. కానీ మనకి ఏమొచ్చింది, ఓన్లీ I² వాల్యూ వచ్చింది. కానీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, IRMS వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ I²కి రూట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో I²కి రూట్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు √I²/2 అవుతుంది. నథింగ్ బట్ I0/√2. సేమ్ విధంగా మీరు ఈ RMSకి ఫైండ్ అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫార్మ్ ఫ్యాక్టర్. సో ఫార్మ్ ఫ్యాక్టర్ అనేది నథింగ్ బట్ రేషియో ఆఫ్ RMS వాల్యూ ఆఫ్ కరెంట్ ఆర్ వోల్టేజ్ టు యావరేజ్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఆర్ వోల్టేజ్. సో ఇక్కడ మనం రెండు ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ఏదో ఐ కన్సిడర్ చేస్తున్నాము, IRMS/I average. IRMS ఇంతకుముందు ఫైండ్ అవుట్ చేసాం కదా, I0/√2. I average కూడా ఫైండ్ అవుట్ చేసాం కదా, 2I0/π. సో దాన్ని సింప్లిఫై చేస్తే I0 క్యాన్సిల్ అయిపోయి π 2√2 అంటే నథింగ్ బట్ 1.11. సో ఫర్మ్ ఫ్యాక్టర్ ఏం చేస్తుంది అంటే వేవ్ షేప్ యొక్క అంటే ఏసీ యొక్క వేవ్ షేప్ని ఐడెంటిఫై చేస్తుంది. అంటే అది ఏ షేప్, ఒక స్క్వేరా సైనా రెక్టాంగులా అనేది మనకి ఆ షేప్ అనేది ఐడెంటిఫై చేసేదాన్ని ఫర్మ్ ఫ్యాక్టర్ అంటాం. అంటే దాని వాల్యూని బట్టి అది ఏ టైప్ ఆఫ్ వేవ్ అనేది చెప్తుంది. సో తరంగ రూపాన్ని సూచిస్తుంది. అంటే రూపగుణకాన్ని ఎలా నిర్వచిస్తాము అంటే వర్గ మధ్యమ వర్గమూల విలువకు మరియు సరాసరి విలువ అంటే అది ఏదైనా అవ్వచ్చు, అది విద్యుత్ ప్రవాహం అవ్వచ్చు, లేదంటే వోల్టేజ్ యొక్క ఆ రెండింటి యొక్క నిష్పత్తిని మనం రూపగుణకము అంటున్నాము. సో దాని విలువ మనం IRMS విలువ I యావరేజ్ విలువ ప్రతిక్షేపించుకొని సింప్లిఫై చేస్తే మనకి దాని విలువ 1.11. అంటే ఇక్కడ ఇది దాని విలువను బట్టి అది ఏ తరంగమో అంటే దాని యొక్క తరంగ రూపాన్ని మనం ఇది సూచిస్తుంది. సో దీన్ని ఫర్మ్ ఫ్యాక్టర్ అంటారు, రూపగుణకము అంటాం. అండ్ నెక్స్ట్ పవర్ ఫ్యాక్టర్, దాన్ని సామర్థ్య గుణకము అంటాం. సో మామూలుగా మనకి పవర్ గురించి తెలుసు కదా, రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ నథింగ్ బట్ పవర్. సో ఏసీ సర్క్యూట్స్లో తీసుకుంటే కరెంట్ అండ్ వోల్టేజ్ రెండు ఎప్పుడు ఎలా ఉంటాయి, కంటిన్యూస్గా వేరీ అయిపోతూ ఉంటాయి. అంటే ఎప్పుడు జనరల్గా అవి ఏంటంటే అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉంటాయి. అవుట్ ఆఫ్ ఫేజ్ అంటే ఏంటి, ఒకటి ముందు వెళ్తుంది, ఒకటి వెనకాల వెళ్తుంది, అంటే లీడింగ్లో కానీ లాగింగ్లో కానీ ఉంటాయి. సో ఇక్కడ ఆ వాల్యూస్ని వోల్టేజ్ వాల్యూ లాగా కరెంట్ వాల్యూ లాగా తీసుకున్నాం. అంటే కరెంట్ అనేది వోల్టేజ్ని -5తో ల్యాగ్ చేస్తుంది, అంటే 5 ఫేజ్ డిఫరెన్స్తో అది వోల్టేజ్ కన్నా వెనకబడి ఉంది అని అనుకుంటున్నాం. సో మ్యాథమెటికల్గా పీని ఎలా రాసుకోవచ్చు అంటే ప్రోడక్ట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్. సో దాన్ని ప్రోడక్ట్ చేస్తాం. అంటే E0 sin E అంటే ఏంటి, E0 sin ωt, I అంటే I0 sin ωt -5 సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత E0 I0 sin ωt అలాగే ఉంటుంది. ఇది ఎలా ఏ ఫామ్లో ఉంది, sin A - B ఫామ్లో ఉంది. దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, sin A cos B - cos A sin B.
అండ్ మల్టిప్లై చేస్తాం లోపలికి. సైన్ ఇంటూ సైన్ స్క్వేర్ ఒమేగా టీ కాస్ ఫై ఎలా ఉంది. అండ్ నెక్స్ట్ సైన్ ఒమేగా టీ కాస్ ఒమేగా టీ ఇది ఇలా వెళ్ళింది ఇంటూ సైన్ ఫై. సో మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నాము అంటే సైన్ స్క్వేర్ ఒమేగా టీని సైన్ స్క్వేర్ తీటా ఫామ్లో 1 - cos 2 θ/2. సో దాన్ని ఇలా ఈ పరంగా రాసుకున్నాము. అలాగే ఇది ఎలా ఉంది, సైన్ ఏ కాస్ బి ఎప్పుడు ఈ వాల్యూ సైన్ 2a వాల్యూ ఏంటి మనకి 2 sin a cos a ఫామ్లో ఉంది కదా. అది అలా రావాలంటే ఏం చేయాలి, 1/2 మల్టిప్లై చేసుకుంటే మనకి సైన్ 2a ఫామ్లో ఉంటుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, సైన్ 2a రాయాలి అంటే ఇక్కడ మనకి సైన్ ఏ కాస్ ఏ ఉంది కాబట్టి 1/2 సైన్ 2a రాస్తాం. సో ఆ పరంగా రాసిన తర్వాత ఇంటూ సైన్ ఫై మిగిలింది. ఇప్పుడు లోపలికి మల్టిప్లై చేస్తున్నాం అంటే 2 బయటికి తీసుకొచ్చేస్తున్నాము. ఇక్కడ ఈ టర్మ్లోనూ 2 ఉంది కాబట్టి దాన్ని బయటికి తీసుకొచ్చేసాము. 1 cos φ ఇస్ నథింగ్ బట్ cos φ మైనస్ cos 2 ఒమేగా టీ cos φ మైనస్ sin 2 ఒమేగా టీ sin φ. సో దాన్ని cos φ మైనస్ cos 2 ఒమేగా టీ మైనస్ కామన్ తీసాము. cos 2 ఒమేగా టీ cos φ ప్లస్ sin 2 ఒమేగా టీ sin φ. ఇది ఎలా ఏ ఫామ్లో ఉంది, కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి ఇస్ నథింగ్ బట్ కాస్ ఐ మైనస్ బి అది సబ్స్టిట్యూట్ చేసాం. సో ఇది పవర్ వాల్యూ. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము, పి యొక్క యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇందాక మనం ఫైండ్ అవుట్ చేసింది ఇన్స్టాంటేనియస్ వాల్యూ. ఇప్పుడు యావరేజ్ వాల్యూ ఒక కంప్లీట్ సైకిల్కి యావరేజ్ వాల్యూ ఆఫ్ పవర్ ఎలా ఉంటుందో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సరాసరి ఇందాకేమో తక్షణ విలువ సామర్థ్యం తక్షణ విలువ కనుక్కున్నాము. ఇప్పుడు సరాసరి లేదంటే సగటు సామర్థ్యం విలువ కనుక్కుంటున్నాము. సో దానికి పి యావరేజ్ ఇస్ ఈక్వల్ టు 0 ఇంటిగ్రల్ ఆఫ్ 0 to t p dt బై ఇంటిగ్రల్ ఆఫ్ 0 to t dt. సో ఇప్పుడు పి వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. ఇది సో అందులోంచి ఇక్కడ 1/t ఎందుకు వచ్చింది, దీన్ని ఇంటిగ్రేట్ చేసి లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది 1/t. సో E0 I0 బై 2t బయటికి తీసుకొచ్చేస్తున్నాము. దీన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాము. సో దీని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది, కాస్ ఫై ఆఫ్ dt ఈజ్ నథింగ్ బట్ కాస్ ఫై ఆఫ్ t. కాస్ 2 ఒమేగా టీ మైనస్ 5 అంటే సైన్ 2 ఒమేగా టీ మైనస్ 5/2 ఒమేగా. సో ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఫస్ట్ అప్పర్ లిమిట్, ఇక్కడ కూడా అప్పర్ లిమిట్ ఈ స్మాల్ టీ ప్లేస్లో క్యాపిటల్ టీ వస్తుంది, -5 అలానే ఉంటుంది. అలాగే ఒమేగా ప్లేస్లో 2π/t సబ్స్టిట్యూట్ చేసాము. మళ్ళీ ఇప్పుడు లోవర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. మైనస్ కాస్ ఫై ఆఫ్ 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ కూడా 2 ఒమేగా ఇంటూ టీ వాల్యూ ఏమవుతుంది, స్మాల్ టీ వాల్యూ 0 అవుతుంది కాబట్టి 0 - 5/2 ఒమేగా. సో లిమిట్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఉన్న ఈక్వేషన్. సో దీంట్లోంచి టీటీ క్యాన్సిల్ అయిపోతే సైన్ 4π - 5 అవుతుంది. కాస్ 5 ఇంటూ 0 ఇస్ నథింగ్ బట్ 0 కాబట్టి. అలాగే నెక్స్ట్ 2 ఒమేగా ఇంటూ 0 0 అవుతుంది కానీ సైన్ ఆఫ్ -5 మిగిలింది. ఇక్కడ సైన్ 4π - 5 ఇస్ నథింగ్ బట్ సైన్ -5. సో సబ్స్టిట్యూట్ చేసాం. సో ఈ ఈక్వేషన్స్ ఏమని, సైన్ ఆఫ్ -5/2 ఒమేగా ప్లస్ సైన్ ఆఫ్ -5/2 ఒమేగా ప్లస్ మైనసే కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. సో మిగిలింది కాస్ 5, ఇక్కడ కూడా టీ క్యాన్సిల్ అయిపోయింది. సో ఈ E0/2ని ఎలా రాసుకోవచ్చు, E0/√2 ఇంటూ E0/√2 ఇంటూ కాస్ 5. సో E0/√2 అంటే ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం కదా ఈఆర్ఎంఎస్, అలాగే I0/√2 అంటే IRMS ఇంటూ కాస్ 5. సో దీన్ని పి యావరేజ్ వాల్యూ అంటున్నాం. ఇప్పుడు మనం పవర్ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు దీనిలోంచి ఎలా రాసుకోవచ్చు అంటే cos 5 is equal to P average by ERMS into IRMS. సో cos 5ని పవర్ ఫ్యాక్టర్ అంటున్నాము, P యావరేజ్ని యావరేజ్ ఆర్ ట్రూ పవర్ అంటున్నాము, ERMS ఇంటూ IRMSని దృశ్యం అపారెంట్ పవర్ అంటున్నాం. తెలుగులో cos 5ని సామర్థ్య గుణకము అంటున్నాము. అండ్ అలాగే P యావరేజ్ అంటే వాస్తవిక సామర్థ్యం అంటున్నాము. అలాగే అపారెంట్ పవర్ అంటే దీన్ని ఈఆర్ఎంఎస్ ఇంటూ ఐఆర్ఎంఎస్ విలువనేమో మనం దృశ్యమాన సామర్థ్యము అంటున్నాం. ఇది పవర్ ఫ్యాక్టర్. థ్యాంక్ యూ.